హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే సొరకాయ పప్పు చేయడం చూద్దాం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ యూట్యూబ్ ఛానల్ అండి. సో నేనైతే పప్పు ఉడకబెట్టేశాను. అలాగే సొరకాయ పీసెస్గా కట్ చేసుకున్నాము. పక్కన టొమాటోస్, ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నాము. అలాగే ఇప్పుడు పప్పులో యాడ్ చేసుకుంటున్నామండి. ఇది కుక్కర్లో పెట్టేశాను. నేను కుక్కర్లో పెట్టి ఒకసారి మిక్స్ చేశాను, అంటే ఆ పప్పు అడిగా అంటుకోకుండా. నెక్స్ట్ దీనికి ప్రెషర్ కుక్కర్లో సెట్ చేసేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టీమ్ చేయించుకున్నాము. అలాగే కాస్త పసుపు యాడ్ చేసామండి, కాస్త కారం ఆల్సో యాడ్ చేసామండి. సో సొరకాయ చాలా న్యూట్రిషనల్ ఫుడ్ అండి. ఇదైతే మనకి హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. చింతపండు కూడా యాడ్ చేద్దాము. అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి వెయిట్ లాస్కి మంచి యూస్ఫుల్గా ఉంటుంది. సో వ్యూవర్స్ చూస్తూ ఉండండి. సో ఇదైతే ఉడికిపోయింది. నేను ఇదే పక్కన కడాయిలో కాస్త నూనె యాడ్ చేశాను. అందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేశానండి. కాస్త ఎప్పుడు మనకి తెలిసిందే కదా, వెల్లుల్లిపాయ మాత్రం ఎటు మర్చిపోము, ఎందుకంటే అదొక ఇంగ్రీడియంట్. అందులో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. వెయిట్ లాస్కి కూడా ఎక్కువ యూస్ అవుతుంది. అలాగే ఆనియన్స్ యాడ్ చేసాము. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసామండి. కాస్త వేగినాక ఇందులో ఆ మిక్స్చర్ వేసుకున్నాము. ఇదైతే చాలా యూస్ఫుల్ వెజిటేబుల్ అండి. ఇంగ్లీష్లో బాటిల్ గార్డ్ అంటాము. అంటాము. ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. సో ఎవరైనా సొరకాయ అనగానే కాస్త తలనొప్పిగా అనుకుంటారు, కానీ ఇందులో ఇన్ని న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్నాయని నేను ఇప్పుడే చూశాను. సో ఇవి నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో వీలైనంత వరకు ఇది తినడానికి ట్రై చేయండి. నేను ఆ మిక్చర్ని ఇందులో వేసేసాను. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. సో ఎంతో రుచికరమైన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.